ధర్మపాలకుడు. తీరికవేళ పిల్లలు పెద్దలు విని ఆనందించండి. ఒకప్పుడు కాశీపురాన్ని ధర్మదత్తుడు అనబడే రాజు పాలిస్తుండేవాడు. ఆయన ధర్మం తప్పకుండా పాలించేవాడు. ధర్మప్రభువుగా ప్రజల ప్రశంసలను అందుకున్నాడు. ప్రజల మంచి చెడులు తెలుసుకొని వాళ్లను కష్టాల నుండి తొలగించేందుకు, సుఖపడే వారి సుఖ సంతోషాలు తెలుసుకొని ఆనందించేటందుకు తరచూ తనను ఎవరూ గుర్తుపట్టకుండా మారు రూపాల్లో తిరుగుతుండేవాడు నగరంలో. ఎల్లప్పుడూ తమ పాలనలో ప్రజలు ఆనందంగా గడపాలనే ఆయన కోరిక. ఆయనకు భార్య పిల్లలు ఉన్నారు. ప్రజలను ఒక విధంగానూ ఆలుబిడ్డల్ని ఒక విధంగానూ చూసుకునేవారు కాదు. ఆయన దృష్టిలో అందరూ సమానులే. రాజు ధర్మదత్తుడికి వేటాడే అలవాటుంది. అది ఒక అలవాటయ్యింది. వేటకి వెళ్ళని రోజు ఆయనకు ఏం తోచేది కాదు. ఒకనాడు అవసరమైన సేనను వెంటపెట్టుకుని గుర్రాల మీద వేటకు వెళ్ళాడు ధర్మదత్తుడు. వేటాడుతూ వాళ్ళు తెలియని ఆనందంలో గుర్రాన్ని ఎటో మళ్లించారు. ఆ గుర్రం దారి తప్పింది. తమ రాజధానికి ఎంతో దూరానికి వెళ్ళిపోయింది. క్రమేపీ అడవిలో కొంత దూరం వెళ్ళేసరికి భయంకర రూపం దాల్చినట్లయింది. పగటి సమయం అయినా రాత్రి సమయంలాగున చెట్లు దట్టంగా పెరిగి ఉండటంతో అంధకారంగా ఉంది. దారి తప్పినట్లు తెలుసుకున్నారు. సరైన దారిన చేరాలని ఎంతో ప్రయత్నించారు. విఫలమైనారు. దాహబాధ, ఆకలి బాధ మిళితమైనాయి. ప్రయాణం ఆపకుండా సాగించడంలో రాత్రి అయ్యింది. అడవిని పట్టి తిరుగుతున్న సమయంలో ఆయనకు ఏదో కుటీరం కనుచూప మేరలో కనపడింది. ఆకలి దప్పికలు తీర్చుకునేందుకు మార్గం దొరికిందని ఆనందించాడు. గుర్రంను కుటీరం వైపుకు మళ్లించాడు రాజు. కుటీరం ముందు గుర్రాన్ని ఆపారు. కుటీరాన్ని తేరిపార చూశాడు. అది ఏదో ముని ఆశ్రమంలాగా కనబడింది. గుర్రం దిగి ఆశ్రమంలో అడుగుపెట్టాడు రాజు. అక్కడ ఒక మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. ఆ ఋషి ఎంతో గంభీరంగా కనిపించుతున్నాడు. చేతులు జోడించి మహర్షుల వారికి నమస్కారం అంటూ నమస్కరించాడు రాజు. మహర్షి కళ్ళు తెరవలేదు. ఎవరు నువ్వు? ఏమిటిలా వచ్చావు? అడిగాడు ఋషి. నేను బాటసారిని. వేటకు వచ్చి దారి తప్పాను. ఆకలి దప్పికలు అధికంగా ఉన్నాయి. మహర్షి మాట్లాడలేదు. కళ్ళు తెరవలేదు. వ్రేళ్ల మధ్యన రుద్రాక్షరమాల తిరుగుతూనే ఉంది. తమరు అంగీకరించిన ఈ రాత్రి కొంతసేపు ఇక్కడ సేద తీర్చుకుంటాను. మీ దయయుంటే ఆకలి దప్పికలని తీర్చుకుంటాను అని అడిగాడు రాజు. నీకు భయం లేదు, విశ్రాంతి తీసుకో అన్నాడు ఋషి. మరి దాహం, ఆకలి అన్నాడు సందేహిస్తూ. ఈ దేశాన్ని పాలించే ధర్మదత్తుడు న్యాయ పరిపాలనా దక్షుడు. అందువలన ఈ ప్రాంతములో ఆకలి దప్పికలు తీర్చుకునేందుకు కొదవలేదు. ఇక్కడ చెట్ల నుండి ఏదో కాయగాని ఏదో పండుగాని చివరకు చెట్ల ఆకులు గాని దేన్ని తిన్నా తీయగా ఉండి తింటూ ఉండవచ్చు. కాబట్టి ఆశ్రమంలో నీవు కోరుకున్నవి తిను. ఆశ్రమం వెనుక ప్రక్కన మట్టి పాత్రలో మంచినీళ్లున్నాయి. అవి త్రాగి దాహం తీర్చుకుని అవసరమైనంతసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళవచ్చు. ఇంకేమీ నన్ను అడగకు, తపోభంగం చేయకు అని అన్నాడు ఋషి కళ్ళు మూసుకునే. మహారాజు ధర్మదత్తుడికి ఆశ్చర్యం, ఆనందం కలిగినాయి. ఆశ్రమం ఆవరణలోని చెట్టు ఆకును కోసుకుని నమిలాడు. అది బహు తీయగా ఉంది. కాయలు కోసి తిన్నాడు. అవి తీయగానే ఉన్నాయి. కుండలోని నీరు త్రాగాడు. అవి మధురంగానే ఉన్నాయి. తన ప్రవర్తన వలన, పరిపాలనా విధానం వలన అంత రుచిగా ఉన్నాయని గర్వపడ్డాడు. అలా తన గురించే ఆలోచించుకుంటూ విశ్రాంతి తీసుకున్నాడు. ఆ వెంటనే బయలుదేరి దారి తెలుసుకుని తమ నగరం చేరాడు. అనుక్షణం తన గొప్పను గురించే ఆలోచించుకున్నాడు ధర్మదత్తుడు. తన గొప్పని అందరికీ తెలియపరచాలని ఘనమైన విందు అందరికీ ఏర్పాటు చేశాడు. కాకరకాయలు, వేపాకులు కలిపి వంటకాలు చేయించాడు దగ్గరుండి వంటవారి చేత. ఆ విధంగా ఎందుకు చేయించాడో వంటవారికి సైతం అర్థం కాలేదు. వంటకాలు తయారైనాయి.
విందుకు అందరూ రాకుండానే మహారాజు పదార్థాల్ని రుచి చూశాడు. నోటికి చేదుగా ఉన్నాయి. పరిస్థితి ఆయనకు బోధపడలేదు. అధికార అనధికారులు అందర్నీ విందుకు పిలవడంతో వారు రాకుండానే వేరుగా వంటకాలు చేయించాడు. విందు బాగా పెరిగింది. మహర్షి చెప్పిన దానికి మార్పు వచ్చింది. ఎందుకు వచ్చింది అని ప్రశ్నించుకున్నాడు. ఎంత ఆలోచించినా కారణం తెలియలేదు. వెంటనే మహర్షిని కలుసుకోవాలని తలచాడు. వచ్చిన మార్పుకు ఆయనే సమాధానం చెప్పగలడని తలచాడు. వెంటనే ఆలస్యం చేయకుండా గుర్రం మీద బయలుదేరి వెళ్ళాడు. రాజు ఎక్కడికి వెళ్ళింది ఎవరికీ తెలియదు. వేటకు వెళ్ళి వచ్చిన తర్వాత విందేమిటో, మళ్ళీ వేటకు వెళ్ళడం ఏమిటో ఎవరికీ అంతు చిక్కలేదు. మహారాజు ఆశ్రమంలోకి వెళ్ళి మహర్షిని కలుసుకున్నాడు. విషయం వివరించాడు. స్వామి, ఏమిటి వింత? ఎందుకొచ్చింది ఈ మార్పు అని అడిగాడు. అప్పటికి ఋషి కళ్ళు తెరుచుకుని ఉండటంతో మహారాజు ధర్మదత్తుని చూశాడు. ఆ ఋషి పెదాలు చిరునవ్వుతో నిండిపోయాయి. మహర్షి, ఆనాడు మీ ఆశ్రమం ఆవరణలో ఆకు తిన్నా తీయగా ఉంది, ఏ కాయ తిన్నా తీయగా ఉంది అని అన్నాడు రాజు. ఆ రాజు మాటకు అడ్డు తగులుతూ, మహారాజా, ఆనాడు వచ్చిన వ్యక్తివి నువ్వని నాకు తెలియలేదు. తెలుసుకోవాలని ప్రయత్నించలేదు. నీ యొక్క ధర్మపాలన గురించి చెప్పాను. నేను చెప్పింది నిజమని తెలిసింది నీకు. వెంటనే నీకు గర్వం అధికమైంది. అందుకనే ఈ మార్పు సంభవించింది. నీ గుణగణాల మీద నీకు నీవే పరీక్షను పెట్టుకో. రాజా, ఎప్పుడూ గర్వం పనికిరాదు. ఇక నుండి అయినా జాగ్రత్తగా సంచరించి ప్రజాపాలకుడుగా ఖ్యాతిగాంచు అని రాజు ధర్మదత్తుని ఆశీర్వదించాడు ఋషి. తన తప్పును తను సరిచేసుకుని యథావిధిగా పాలన సాగించాడు.